బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఒకే ఫోనర్పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కేఫ్లో బర్త్డే వేడుకల సందర్భంగా యజమాని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన అహ్మద్ మంగల్ అనే వ్యక్తులు కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కాల్పుల గురించి డీటెయిల్స్ ఏంటి? నిందితులను అదుపులోకి తీసుకున్నారా? దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. కేఫ్ ఓనర్ పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అంటే కేఫ్ లో బర్త్డే వేడుకలు జరుపుకునేందుకు హోటల్ యజమాని అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు వ్యక్తులు, అంటే ఒకరు అహ్మద్, మరొకరు మంగల్, ఇద్దరు కూడా కేఫ్ యజమానిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ కేఫ్ యజమాని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరి కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎందుకు అసలు గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై కూడా హోటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు ఫుటేజ్ ను సేకరించి గొడవ అసలు ఎలా మొదలైంది, ఎందుకు గొడవ జరిగింది, అంటే ఇద్దరి మధ్య పరస్పరంగా ముందు ఎవరు దాడి చేశారనే దానిపై కూడా మొదట పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆరా తీసిన తర్వాత ఈ పరారులో ఉన్న ఇద్దరు నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అంటే కామన్ గా ఏదైనా హోటల్లో బర్త్డే వేడుకలు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అంటే ఓనర్ వద్దన్నప్పటికీ కూడా వాళ్ళు బర్త్డే వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిపారు అనేది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒకవైపు మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, మీకు ఇన్కమ్ కూడా ఇస్తున్నాం కదా అనేది ప్రధానంగా వారు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. హోటల్ కు వచ్చిన సందర్భంలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక బర్త్డే వేడుకలకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ యజమాని అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అహ్మద్ అలాగే మంగల్ ఇద్దరు కూడా కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఈ కాల్పులు జరిపిన మహమ్మద్ అలాగే మంగల్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.